శ్రీకాళహస్తి డిపో నుంచి ఆన్ కాల్ డ్రైవర్స్ అందరూ 2019 నుంచి చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఒక ఐడెంటిటీ లేదు, బస్సు పాస్ అనేదే లేదు. అసలు బస్సు ఎక్కితే వెంటనే అది 5 కిలోమీటర్లు అయినా 10 రూపాయలు టికెట్ కొట్టి మా చేతికి ఇచ్చేస్తారు. ఏమంటే మీరు ఆన్ కాల్ డ్రైవర్స్, మీరు బస్సులో ఎక్కేదానికి అధికారం లేదు అని చెప్తా ఉన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు డ్యూటీ చేస్తా ఉన్నాము. ఆ ఎక్స్ప్రెస్ డ్యూటీకి 1600 ఇస్తున్నారు, ఆర్డినరీ డ్యూటీకి 1200 ఇస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆర్డినరీకి ఎక్స్ప్రెస్కి సేమ్, స్పెషల్ ఆఫ్ అయినా ఏదైనా సరే 1200 ఇస్తున్నాము. ఆర్డినరీకి అయినా ఎక్స్ప్రెస్కి అయినా స్పెషల్ ఆఫ్కి 1200 ఇస్తున్నారు. 6 ట్రిప్పులు మెట్రోకి, ఆర్డినరీ అయితే 5 ట్రిప్పులు వేయాలి. తిరుపతి కాళహస్తి పెంచింది పోయి ఇన్ని సంవత్సరాల తర్వాత 400 ఒకేసారి కట్ చేశారు. దీనివల్ల మేము ఎవరు డ్యూటీలు పోకుండా మేము ఆపేసాం. ఈరోజు దయచేసి పై అధికారులకి తెలియజేయడం ఏమనగా, ఈ 400దే సమస్య కాదు, 1600 నుంచి 1200 వచ్చిందే సమస్య కాదు. మాకు ఇన్ని సంవత్సరాలుగా మేము డ్యూటీ చేస్తున్నాం. కనీసం మన డిపోలో స్లీపర్స్ కానించి ఎయిర్ బస్ డ్రైవర్లు కూడా పాసులు ఉన్నాయి. మాకు మాత్రం ఆన్ కాల్ డ్రైవర్స్ మీరు అవసరానికి మాకు డ్రైవర్ లేకపోతే మీరు వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోండి అనేది చీప్గా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాకు డ్యూటీ రావాలంటే మేము 30 కిలోమీటర్ల నుంచి బయట నుంచి రావాలా. 30 రూపాయలు 40 రూపాయలు ఛార్జెస్, రాను పోను మేము ఛార్జీ పెట్టుకోవాలా. ఇన్ని సంవత్సరాలుగా మేము కష్టపడతా ఉన్నాం. టైర్ పంచర్ అయితే రెగ్యులర్ డ్రైవర్లకి ఆ డ్యూటీ ట్రిప్ క్యాన్సిల్ చేసి కూడా ఫుల్ సర్వీస్ ఇస్తారు. మాకు బండి మా ప్రాబ్లం లేకపోయినా, బండి టైర్ పంచర్ అయినా, ఇంజిన్ ట్రబుల్ అయినా కూడా 5 ట్రిప్పులకి 4 ట్రిప్పులు తిరిగామంటే 4 ట్రిప్పులు డబ్బులు ఇస్తున్నారు, కానీ ఫుల్ సర్వీస్ డబ్బులు అమౌంట్ ఇవ్వట్లా. ఇది మా బాధ. దయచేసి ఈ 1600 1200 చేశారు, అదొక్కరో వెనక్కి తీసుకొని మీరు 1600 ఇవ్వండి. మాకు 2000 ఇవ్వద్దు, 1800 ఇవ్వద్దు. దయచేసి మాకు కొంచెం మన ఇదిలో మన అమౌంట్ పరంగా తగ్గకుండా మీరు పెంచమని మేము ఏ రోజు అడగట్లా. ఇచ్చింది ఇచ్చినట్టుగా ఇవ్వండి. మళ్ళీ తగ్గించి ఈరోజు 1200 అన్నారు, ఇబ్బంది పెట్టేసి మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి. మేము ఆన్ కాల్ డ్రైవర్స్నే కాదంట్లా. ఇంట్లో నుంచి బయట వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు పోవడానికి రావడానికి కనీసం ఒక ఐడెంటిటీని గుర్తించి మేము బయట తిరుగుతాము, మేము ఆడబడితే ఆడ తిరుగుతామని మేము అడగట్లా. ఇంటికాడ నుంచి మా ఆధార్ కార్డులో ఏ విలేజ్ ఉందో ఆ విలేజ్ నుంచి మాకు బస్ సర్వీస్ ఉంటే ఆ బస్సు నుంచి మేము వచ్చి డ్యూటీ చేసుకుని పోయే విధంగా మాకు వసతి కల్పించండి. మేము